నమస్తే తల్లి. నమస్తే. మీ పేరేంటి అన్నారు? సూర్యకుమార్. సూర్యకుమార్ గారు ఎలా ఉంటున్నారు? ఈ లోపల పాప మీకు కళ్ళు కనబడుతున్నాయా? సమయం కనబడవ. నేను ఎక్కడున్నాను చెప్పండి ఒకసారి. నేను ఎక్కడున్నాను? పక్కనే ఉన్నారు. పక్కనంటే ఎంత దూరంలో ఉండొచ్చు? నేను ఒక 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నానా? 3-4 అడుగుల దూరంలో ఉన్నాను అంటారా? ఓకే, సరే అమ్మా. ఇది మీకు సొంత జాగవాలా ఇవి? ఇది అంటే అప్పుడు క్వార్టర్స్ అమ్మా ఇరగొచ్చారు. క్వార్టర్స్ ఉంటుండగా నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలమ్మా. మా ఆయన్ని చేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఇంకా ఎవరు లేరు. మా అబ్బాయి చనిపోయాడమ్మా. మా ఆయన చనిపోయాడు. మా పాప ఇక్కడ కనబడుతున్న అబ్బాయి మా అబ్బాయి అమ్మ చనిపోయారా? మా పాపాల ఆయన చచ్చిపోయాడు. వాళ్ళేరా ఉన్నారు. మీరు వంట అది మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను మేడం. వంట చేశారా? లేదు మేడం, ఏమి లేదు. మరి మార్నింగ్ ఏం తిన్నా? పొద్దున్న ఏం తిన్నా? ఇంకేం తెల్ల ఉప్మా ఇచ్చారు మేడం, తిన్నాను. మీకు పెన్షన్ వస్తుంది కదా? వస్తుంది మేడం. మరి పిల్లడు జబ్బు అయిపోయి టీబీ జబ్బుతోని అప్పు అయిపోయాను మేడం. ఆ పిల్లడికి బాగు చేయించి అన్నీ చేసాం. దాని మీద మా అల్లుడు చచ్చిపోయాడు. ఆ పిల్లకి అన్నీ చేసాం. 2,50,000 అప్పు అయిపోయింది మేడం. ఆ పెన్షన్ అలాగే ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఆ పెన్షన్ మీకు ఒక్క రూపాయి కూడా రాదు మేడం. ఎవరు వాళ్ళే తీసుకుంటారు, రాసుకుంటారు. మరి మీకు ప్రతిరోజు తినడానికి ఎలాగమ్మా? మరి ఇంకా అంతే మేడం. మరి ఎవరైనా ఇస్తారు. ఇంత అన్నం కూర ఎవరైనా ఇక్కడ ఎడతారు. ఎవరైనా అలా వచ్చి ఏమైనా ఇస్తారు. లేకపోతే చర్చిలోనే ఎవరైనా అన్నం పెడతానంటే వెళ్తాను మేడం. వెళ్ళి మీరు కొంచెం కనిపిస్తున్నాయి కొద్దిగా కనిపిస్తుంది. దాటగలుగుతున్నారా? దాడతాను మేడం. కర్ర పట్టుకొని. ఏది కర్ర? ఏది పట్టుకొని వెళ్తాను మేడం. అలా వెళ్ళిపోగలుగుతారు మీరు? అలాగే వెళ్తాను మేడం. నడుమే బాగా బలం లేదు. వస్తాను, కూర్చొని పడుకుంటూ పోతాను. కొద్దిగా మాత్రలు వేసుకొని మళ్ళీ వండుకుంటాను. అక్కడ ఉన్న పిల్ల నీళ్ళు అయితే వస్తుంది. ఆ ఎదురింటి పిల్ల. ఇవేనమ్మా మీ పప్పులు ఉప్పులు? ఏమి లేవు మేడం, ఖాళీ అవన్నీ. మరి కూర అది వండుకోవాలనుకుంటే ఏం కూర వండుకుంటా? కూరలే వండుకోరు. ఎవరైనా ఇస్తే అలా తింటున్నారు? తినేస్తాను. ప్రజెంట్ మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు? చేస్తారు మేడం. ఓకే. సో సూర్యకుమార్ గారి పరిస్థితి అయితే ఇదనమాట. ఇల్లు వాతావరణం చూసారు కదా. జస్ట్ ఇదే రూమ్ అండి. అన్నీ కలిపితే నాకు తెలిసి ఇటొక 10 అడుగులు, ఇటొక 4-5 అడుగులు స్థలంలో అందరు ఇల్లు నాకు తెలిసి ఇలాగే ఎంత ఉన్నాయమ్మా? కొద్దిగా అందరివి పెద్దవే మేడం. మీ ఒకరితే చిన్నది చిన్నది. మీ ఆయన మీ కూతురు అందరు ఇక్కడే పెరిగారా? అందరు ఇక్కడే, ఈ ఇంట్లోనే మేడం. ఈ ఇంట్లోనే పుట్టారు? ఈ ఇంట్లోనే పెరిగారు, ఈ ఇంట్లోనే చచ్చిపోయారు. ఓకే. ఎవరు లేరు మేడం. మీ కూతురు ఒకరు ఉన్నారు? ఆ పాప ఒకదే, కానీ మరి వాళ్ళు వేరే ఉన్నారు మేడం. కుమారి గారు, సూర్యకుమారి గారికి నేను రేషన్ అది ఇస్తానమ్మా. కుమారి గారు తీసుకుంటారా? తీసుకుంటాను. బియ్యం అవి వంట చేసుకుంటారు కదా? చేసుకుంటాను మేడం. చెయ్యట్లేదు అంటున్నారని? లేదు, చేసుకుంటున్నా. ఇన్ని మందులు ఉన్నాయి. ఇన్ని మందులు ఏ మందులు ఎలా వేసుకుంటున్నావమ్మా? మేడం కాలుకి నొప్పులకి నడుంకే మేడం. కొనుక్కుంటాను. కేజీ మందులు పడలేదు మేడం. ఆ చర్చిలో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కొంటాను మేడం. మరి అయ్యే మేడం. వాటి వల్ల మసకొస్తుంది కళ్ళు. మరి అవి అయిపోతే నడుము బలం ఇది ఉండదు. ఈ 2 కాళ్ళు బాగా సలుపు వచ్చేస్తుంది. ఇక దుమ్ము పైకి వస్తుంది మేడం. ఇది బాధ వచ్చేస్తుంది. రాత్రులు కాలు బాగా ఓపొచ్చింది. మరి అలాగే అయ్యేస్తే కొద్దిగా. మీరు స్నానాలు ఎక్కడ చేస్తారు? ముందుకు వెళ్ళిపోతాను మేడం. అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరికి వాళ్ళు బాత్రూలు ఉన్నాయి, నాకు బాత్రూమ్ లేదు. ఇది చెక్కలు కొట్టిస్తున్నాయి. అవతల స్థలం ఉంది కానీ కట్టుకోవడం సోమత లేదు. మరి ఏదైనా ఆశ్రమంలో ఎక్కడైనా ఉంటే ఎవరైనా జాయిన్ చేయమని చెప్పొచ్చు కదా. మీరు ఒక్కరు ఇలా ఇబ్బంది పడి ఎవరిస్తారా ఇస్తే తిందామా అని బాధపడకన్నా మేడం ఇంకెందులోనే ప్రాణం పోతే మంచిది మేడం. నేను చేసుకుని కానీ నుంచి ఇందులోనే ఉన్నాను. రండి, తీసుకురండి. చీర, లంగా జాకెట్ కూడా ఉంటుందమ్మా సెట్. మీరు ఇది కట్టుకోండి. అలాగే అమ్మా. అమ్మ ఇందులో మరి మీరు వంట చేసుకోగలుగుతాను అంటే కనుక ఇవన్నీ ఉంటాయి. నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి. వీటితో మీరు కొంచెం వీలైతే వంట చేసుకోండి. 1-2 రోజులని వేరే వాళ్ళు ఇవ్వకన్నా మన ఇంట్లో వంట మనమే తినడానికి ప్రయత్నించేద్దాం. ఇగో తల్లి, నేనైతే నీకు 4,000 రూపాయలు ఇస్తున్నాను. సరే, జాగ్రత్త అయితే. మరి మందులే వేసుకోండి, జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. నమస్తే.
చేయాలి.